ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేయలేకపోయిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు బాగా పనిచేస్తుంటే 2019 ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇవ్వలేదని పవన్ ను ప్రశ్నించారు సజ్జల. అప్పటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి, ఇప్పుడు తెర వెనుక జరిగిన ఒప్పందం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, 2019లో అది ముందుకు తీసుకెళ్లలేకపోయాం. ఆ తీసుకెళ్లలేని లోటు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభోగిలో రాజకీయాలకు ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం. దాన్ని ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నీకు ఇచ్చే ఛాన్స్ 14లో ఇచ్చినారు. ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఇచ్చారు. 19లో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు? నిన్న మాట్లాడే మాటలో అవగాహన లోపం అంటాడు పవన్ కళ్యాణ్. ఏం అవగాహన లోపం? ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈ రోజు ఎందుకు తీరింది? ఏ రకంగా మాట్లాడుకునేది కుదుర్చుకున్నారు? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్?